గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాల్లోకి మనం ఒకసారి వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే, మీ మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, తండా కావచ్చు, నియోజకవర్గం, జిల్లా ఏదైనా సరే, మీరు ఎక్కడ నివాసం ఉంటున్నా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనం స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇక దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్న ఈ నేపథ్యంలో ప్రధానంగా 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు, అదేవిధంగా ఒక పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి 140 అసెంబ్లీ సీట్లు ఉంటే ఏప్రిల్ 9న ఎన్నికలు ఉన్నాయి. కేరళలో త్రిముఖ పోటీ, విజయన్ హ్యాట్రిక్ పై ఉత్కంఠ, 3 కూటముల ముచ్చటైన పోరు. ఇక కేరళ రాష్ట్రం అంటే దేశంలో అత్యధిక మంది చదువుకున్న వ్యక్తులు కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళ జీవనోపాధి కూడా అద్భుతంగా ఉండడం కావచ్చు, లేదంటే అత్యధిక మంది యువకులు దేశంలోని అనేక రాష్ట్రాల్లో అంటే నలుమూలల అనేక ఉద్యోగాలు చేయడం, అవి ప్రైవేట్ కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, లేదంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా నివాసం ఉంటూ వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది ఇక్కడ చాలా దేశంలో నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. అంటే అత్యధిక మంది చదువుకోవడం, అదేవిధంగా అనేక దేశాల్లో స్థిరపడడం, అదేవిధంగా ఒక ఉన్నతమైన ఆలోచనలు కావచ్చు, విలువలతో కూడినటువంటి రాజకీయం అనేది ఇక్కడ కొనసాగడం లేదు. అంటే విద్యావంతులు, మేధావులు ఉన్నప్పటికీ కొంతమంది పెత్తందారుల వ్యవహార తీరు కావచ్చు, లేదంటే కొన్ని పార్టీలకు సంబంధించి రాజకీయం చేయడం జరుగుతుందనేది, అదేవిధంగా హిందుత్వం పైన వ్యతిరేకత అక్కడ బాగా కొనసాగుతుందనేది జరుగుతున్న చర్చ. దీనికి ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న వచ్చినటువంటి అనేక సినిమాలకు సంబంధించి హిందుత్వంపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేదంటే ఇతర అంశాలకు సంబంధించి సెన్సిటివ్ విషయాలకు సంబంధించి కూడా నిరంతరం కేరళ రాష్ట్రం అనేది చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ప్రధానంగా భూలోక స్వర్గంగా చెప్పుకున్నటువంటి కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి హ్యాట్రిక్ విజయాన్ని అక్కడ కొనసాగించేందుకు పినరయి విజయన్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ అదేవిధంగా ఇతర పార్టీలతో, చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో బీజేపీ పార్టీ పనిచేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చూపించేందుకు, అదేవిధంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు అది తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతున్నది ప్రతిపక్షాల విమర్శలు. ఈ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీలో ఏ పార్టీకి మేలు జరుగుతుందంటే, ప్రధానంగా అధికార పార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వం కావచ్చు, అధికారులు లేదంటే అధికార సంబంధిత వ్యవస్థ మొత్తం పినరయి విజయన్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఆ పార్టీకి, కేరళ రాష్ట్రానికి సంబంధించి ఆ పార్టీకి మద్దతు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం అక్కడ క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ అత్యధిక మంది జనాభా ఉన్న నేపథ్యంలో బీజేపీకి అక్కడ అవకాశాలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ ఏ చిన్న అవకాశం వచ్చినా బీజేపీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సినీ నటులు కావచ్చు, లేదంటే ప్రముఖులను తమ పార్టీలో, వ్యాపారస్తులు తమ పార్టీలో చేర్చుకునే తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ. ఇక్కడ మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కేసీఆర్ ని తుదముట్టించడం జరిగిందో, బీజేపీ పార్టీ కేసీఆర్ ని గద్దె దించడం జరిగిందో, కేసీఆర్ ని గద్దె దించిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్రమైన ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, పొద్దున లేస్తే కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి విమర్శలు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గద్దె దించుతా, నేను ప్రధానమంత్రి అయితే నా కొడుకుని ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్న కోణంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి అనేక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను ఓపెన్ చేయడం జరిగింది. తృతీయ కూటమిని నేను ఏర్పాటు చేస్తా, దేశానికి ప్రధానమంత్రి తన కోణంలో నిరంతరం మోడీ పైన విమర్శలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడ గద్దె దించడం జరిగింది బీజేపీ పార్టీ. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇక్కడ గమనిస్తే ఏంటి అని అంటే, పినరయి విజయన్ ఇప్పుడు బీజేపీ పార్టీకి టార్గెట్ కాబట్టి
పినరై విజయ్ని ఇక్కడ ఖచ్చితంగా గద్దెదించేందుకు ఈసారి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ టార్గెట్ కాకుండా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అనేది పాగా వేస్తుంది. అందుకోసం స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు కావచ్చు, సినీ నటులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలు కావచ్చు, లేదంటే సమాజం కోసం తప్పించే వ్యక్తులను బీజేపీ పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ. ఇది ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అయితే కేరళ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిన ఈ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఉన్న నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపుంది. అక్కడ ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయనకు సన్నిహితుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఆర్థిక సపోర్ట్ ఇచ్చేందుకు పరిణామాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు 1000 కోట్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఆ 1000 కోట్లతో కేరళలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అవకాశం ఉందనే కోణంలో ఆ ప్రయత్నం జరుగుతుందనే కోణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తీవ్ర విమర్శలు చేయడం జరుగుతుంది. అయితే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఈ పినరై విజయన్కి సంబంధించిన ఈ పార్టీలకు సంబంధించి ఈ ప్రతివ్యూహాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, 3 పార్టీల మధ్య కొనసాగే ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలవబోతున్నారు అన్నది ఒకసారి చూస్తే మన స్ఫూర్తికి సంబంధించిన సమాచారం ప్రకారం పినరై విజయన్కి మరోసారి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత బీజేపీ కొద్ది స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ కి ఎలాంటి అవకాశాలు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత దమ్ము కాంగ్రెస్ కు లేదనేది సుస్పష్టం. కేరళ అనగానే ఒకసారి వామపక్ష ప్రజాతంత్ర కూటమి ఎల్డీఎఫ్, తదుపరి ఎన్నికల్లో ఐక్య ప్రజాతంత్ర కూటమి అంటే యూడీఎఫ్ గెలుస్తూ రావడం సహజమే. అయినా గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి ఒక పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడితే మరోసారి ఆ ప్రభుత్వాన్ని ఓడించి ప్రతిపక్ష పార్టీని అధికారంలోకి తేవడం, అధికార పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం, మళ్ళీ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని అధికార పక్షంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. కానీ గత ఎన్నికల సమయంలో పినరై విజయన్ ఈ చరిత్రను రికార్డు తిరగరాస్తూ రెండోసారి కూడా వరుసగా అధికారాన్ని చేపట్టడం జరిగింది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి పినరై విజయన్. ఈ నేపథ్యంలోని 3వ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని ఘనతను సాధించిన కూటమి ఈసారి గెలిచి హ్యాట్రిక్ తో మరో అరుదైన రికార్డు సాధిస్తుందా, లేదంటే హస్తవాసి ఫలించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నెగ్గుతుందా? ఈ రెండు కాకుండా ఎన్డీఏ పాగా వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి సంప్రదాయ కూటములతో పాటు ఎన్డీఏ రంగంలోకి దిగడంతో త్రిముఖ సమర వాతావరణం కనిపిస్తుంది. తిరుగుబాటుదారులు, అసమ్మతి నేతల బెడద ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారనుంది. స్థానిక మద్దతుతో వీరు సంప్రదాయ ఓటు బ్యాంకులకు గండి కొట్టేలా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులతో ఎదురవుతున్న ఇబ్బందులు, శబరిమల ఆలయ అంశాలు వంటివి ప్రధాన అస్త్రాలు కానున్నాయి. ఎల్డీఎఫ్ అభివృద్ధి మంత్రం మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు వంటివి తమ విజయాలుగా అధికార ఎల్డీఎఫ్ ప్రచారం చేసుకున్నది. ముఖ్యమంత్రి విజయన్ దార్శనికత, బలమైన క్యాడర్, సంక్షేమ పథకాల సాయంతో వరుసగా 3వసారి విజయం సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. శబరిమల ఆలయ బంగారం తాపడం పనుల్లో సీనియర్ నేతలు ఎదుర్కొంటున్న అభియోగాలు, సిపిఎం సిపిఐ మధ్య విభేదాలు వంటివి ఇబ్బందికరంగా మారనున్నాయి. ఇక సీఎం విజయంతో సహా 81 మంది అభ్యర్థుల పేరును ఆదివారం విడుదల చేశారు. వీరిలో 6 స్వతంత్రులు, సిపిఐ 25 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక యూడీఎఫ్ విమర్శల అస్త్రం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులు, శాంతి భద్రతల సమస్యలు వంటివి ప్రముఖంగా ప్రస్తావించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సమాయత్తమవుతుంది. ఒక రకంగా ఈ కూటమికి ఇది జీవన్మరణ సమస్య. 10 ఏళ్లుగా విపక్షంలో కూర్చొని ఇప్పుడైనా అధికారంలోకి రాకపోతే మనుగడపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో సర్వశక్తులు ఒడ్డేందుకు వ్యూహం రూపొందించింది. ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశ పెట్టుకుంది. 2021 తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 5లో 4 సాధించిన విజయంతో కూటమిలో విశ్వాసం కనిపిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ 20లో 18 సీట్లు యూడీఎఫ్ కే దక్కాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం, నేతల మధ్య విభేదాలు మాత్రం సమస్యగా మారింది ఆ పార్టీకి. ఎన్డీఏ ఆశల పల్లకి, తిరువనంతపురం నగరపాలిక సంస్థ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎన్డీఏ జోరు మీద ఉంది. ఆ ఊపుతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. ఓ ప్రత్యామ్నాయ శక్తిగా తనకు తాను నిరూపించుకునేందుకు ఊళ్ళూరుతుంది. జంట ఇంజిన్ల సర్కారు వల్ల లభించే
డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల లభించే ప్రయోజనాలను వివరించి రాష్ట్రంలో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరనుంది. స్వయంగా ప్రధాని మోదీ గత కొన్ని నెలలుగా కేరళపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది.